షేక్ హ్యాండ్ ఇస్తున్నాం. మళ్ళీ కార్పొరేటర్గా అయితే మంచిదని కోరుకుంటున్నాం. అయితే ఈ ఏరియాలో నాగండ్ల కోటి గారు చేయని అక్రమాలు లేవని చెప్పి మాకు తెలిసింది. అది వాస్తవా కాదా మాకు తెలియదు, కానీ చెప్పింది వీడియోలో పెట్టాలి కాబట్టి పెట్టాం. పెట్టిన తర్వాత కోటి గారు ఇవాళ ఎన్నో తారీఖు 16వ తారీఖు 15వ తారీఖు సాయంత్రం నాకు ఫోన్ చేశారు. 2222 లాస్ట్లో ఉంటే జ్యోతిరెడ్డి గారి నెంబర్ కూడా ఇట్లే ఉండే. రెడ్డి గారు అనగానే నేను కోటేశ్వరరావు అని చెప్పారు. చెప్పిన తర్వాత మీరు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ కాదండి, నేను ఆధారాలు తెలియజేస్తాను, మీరు వస్తారంటే మీరు మా ఆఫీస్కి వచ్చినా ఏం లేదు, లేదు మీ ఏరియాకి వచ్చినా పర్వాలేదంటే రమ్మన్నారు. ఉదయం కోర్టు వాయిదా ఉంటే చూసుకున్నా. ఇందరికి కాల్ చేశారు, నరేంద్ర గారు మీకు కలిసి వస్తామంటే ఇక రాజకీయాలు ఎందుకు లేండంటే నరేంద్ర గారు ఏం రాజకీయాలు మాట్లాడు, ఏమో ఆడికి వచ్చిన తర్వాత పువ్వాడగాడు కనుక మమ్మల్ని కొట్టించాడు కదా మంత్రిగాడు, అట్లనే మీరు కూడా గొండాలను పెట్టి కొట్టిస్తే మళ్ళీ తేటానికి కింద అని అంటారు కాబట్టి జాగ్రత్తగా వస్తానంటే అటువంటి ఇబ్బంది ఏం లేదులని చెప్పారు. వచ్చారు. ఇప్పుడు మనం ఆయన గారు నిర్మించుకున్న షాపుల దగ్గర ఉన్నాం. ఆయన గారు మాట్లాడతారు. ఎవరో అంటుంటే కిరాయి అడిగాం కాదండి, ఆధారాలు ఉండాలి. ఒకటి డాక్యుమెంటేషన్ ఉండాలి. రెండోది ప్రభుత్వ భూమి 6వ డివిజన్ లో ఎక్కడ కూడా 1 సెంటు గజం మీ ప్రభుత్వ భూమి అని ఎక్కడన్నా మొత్తం డివిజన్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదు 6వ డివిజన్ లో ఉన్నదని మీరు రికార్డు పట్టుకొస్తే నేను ఇదే మీరు తెచ్చిన మీడియా ముందు నేను చెప్తున్నా, 6వ డివిజన్ లో ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా కంగనం లేదు, ఎక్కడ కూడా గజం స్థలం లేదు. ఉంటే మీద రికార్డు చూపెట్టండి. నిన్న మీరు వచ్చారు, ఎవరో నలుగురు తీసుకొచ్చారు, నాగలకోటి గారు ఏమైనా అక్రమం చేస్తారన్నారు. వాళ్ళందరి దగ్గర డాక్యుమెంట్ ఉండాలి, లేదా నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉండాలి. ఏనండి, మా దగ్గర పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంది. కనీసం 35 సంవత్సరాల నుంచి ఉన్న లింకులు డాక్యుమెంట్లతో సహా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ పేపర్లు ఉన్నాయి. మన వాళ్ళ దగ్గర ఎవరైతే ఈ షెటర్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఎల్ఆర్ఎస్ పేపర్లు ఉన్నాయి. పేపర్లు దొరుకోకుండా ఏం దొరుకోకుండా మీరు ఉత్తగా అపోగా ఈ ఆక్రమించారు, ఇది గవర్నమెంట్ జాగా, ఈ జాగా అంటే గవర్నమెంట్ నెంబర్ ఒక నెంబర్ ఉంటుంది, గవర్నమెంట్ సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబర్ ఎంత గవర్నమెంట్ చేస్తే ఆ సర్వే నెంబర్ ఎంత, ఆ సర్వే నెంబర్ అని మనం తెలుసుకుని రావాలి. ఇక్కడికి వచ్చే ముందు ఏ నెంబరు ఏమిటి అని తెలుసుకుని రావస్తే నిజామాబాద్ గవర్నమెంట్ భూమి దీని కబ్జా ఉందని మీరు అనుకోవచ్చు. ఆ గవర్నమెంట్ నెంబర్ భూమి ఎంతో తెలియదు. గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమి ఎక్కడ ఉంది, వాళ్ళకి ఎవరి ప్లేస్ అది అని తెలుసుకోకుండా మనం ఎవరు పెడతామని చెప్పి మనం వచ్చేసి మాలాంటి ప్రజాప్రతినిధులుగా నేను గ్రాండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా 6 సంవత్సరాలు పనిచేసిన, ఇది 2వ సారిగా నేను ఇది 7.5 సంవత్సరాలు కార్పొరేటర్ పనిచేసినావు. నాకు ఎక్కడ ఇదే ఫస్ట్ సారి నేను రావడం ఎందుకు వచ్చినట్టు ఈ రోజు కూడా మీరు చెప్పినటువంటి అబద్ధ ప్రచారాలు అంటే మీతో చెప్పిన అదే అబద్ధ ప్రచారం ప్రతి దానికి డాక్యుమెంటేషన్ ఉంది. మీరు ఓపికగా 10 నిమిషాలు చూసినట్టయితే ప్రతి దానికి డాక్యుమెంటేషన్ ఉంది. మొత్తం ఆరోపణలు వద్దు, ఇది ఇట్లా ఆయన మన ఇట్లా కాదు, ప్రతి దానికి డాక్యుమెంటేషన్, ప్రతి దానికి ఆధారం ఉంది. మీరు రాండి, మీరు ఒక టేబుల్ వేయండి, దీని గురించి అడిగారు, దీని గురించి ఆధారం చూపిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఆధారం చూపెట్టండి. అయితే ఇక నేనేమన్నంటే మీరు 7.5 సంవత్సరాలుగా కార్పొరేటర్గా ఉన్నారు. సర్వే నెంబర్లు మాకంటే మీకు తెలుస్తాయి కాబట్టి, రెండోది మీరే మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉండగానే మీరు ఆర్ఐని ఇక్కడ పిలిపించండి. ఆర్ఐ రావచ్చు, ఎంఆర్ఓ రాలేకపోవచ్చు. వినండి మీ మాట వినగా మీరు అన్నారు ఆర్ఐని పిలిపించవలసిన నాకు లేదు. వినండి, ఎందుకు లేదంటే మీరు గవర్నమెంట్ స్థలం అంటున్నారు. వినండి, నేనేం చెప్తున్నా, అలా 6వ డివిజన్ లో గవర్నమెంట్ స్థలం లేదని నేను చెప్తున్నా. 6వ డివిజన్ లేదని చెప్తున్నా. ఒకవేళ దీని డాక్యుమెంటేషన్ కావాలంటే మీకు నేను 10 పేపర్ ఇస్తాను. వినండి, మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ చేస్తారా అండి, నేను రేపు పొద్దున కలెక్టర్ రిప్రజెంట్ ఇస్తున్నా, ఏమని ఇస్తాను సెల్ఫ్కి ఇస్తున్నా. వీళ్ళు చేసిన ఆరోపణలన్నిటికీ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలంలో గిట్ట మేము ఎవరన్నా సరే, మేము కానీ మా పార్టీ చెందిన కానీ ఎవరైనా సరే నేను ఇచ్చుకుంటున్నా కలెక్టర్ గారికి. మీరు దర్యాప్తు చేయండి, దర్యాప్తు చేసి ఎక్కడున్నా కూడా ఒకవేళ నేను నాలాంటి గిట్ట గవర్నమెంట్ స్థలం అప్పీల్ చేస్తే నన్ను శిక్ష ఏమని నేనే చెప్తున్నా. గవర్నమెంట్ నేను అప్పీల్ చేస్తాను, నేనే గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా. మీరు అప్పీల్ చేయడం కాదు, నేను అప్పీల్ చేస్తున్నా. కానీ అదే గవర్నమెంట్ స్థలం కాకపోతే మీరేం చేస్తారో చెప్పాలి. దానికి మేమేం చేస్తాం అంటే ఇది గవర్నమెంట్ స్థలం కాదట అని అయిపోతాట. అంతే 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 ఎందుకు చెప్తానంటే ఒక ప్రజాప్రతినిధిని మీరు ఒక కెమెరా పట్టుకొచ్చి ఇది చేసి చెప్తున్నారు. మన దగ్గర రికార్డు ఉండాలి. మన దగ్గర రికార్డు లేకుండా ఏ విధంగా అపాస్పాలు చేస్తారు. ఇప్పుడు మీరు చేసినది మా డివిజన్ ప్రజలు తెలుసు ఎలాంటి ఉన్నాం. నన్ను ఈ రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టినా గెలిపిస్తుంది, నాకు ఆ ఇబ్బంది లేదు. కానీ మిగతా డివిజన్ ప్రజలకి ఓహో ఇది ఆరోపణ వాస్తవేనా నిజమేనా కాదనే ఆరోపణ వస్తుంది. నేనంటే నాకు డాక్యుమెంటేషన్ ఉంది, మీ దగ్గర చెప్పి మిమ్మల్ని పట్టుకొస్తుందా డాక్యుమెంట్ అడిగితే మీ మధ్య ఈ మీడియా సమక్షంలో డాక్యుమెంట్ తీసుకున్నాం. నేనేమంటానంటే మీరు 7.5 సంవత్సరాలుగా కార్పొరేటర్ గా ఉన్నారు కదా, ఒక్క గవర్నమెంట్ సర్వే నెంబర్ కూడా 6వ డివిజన్ లో లేదనేది మీరు అనేది. నేనేమంటానంటే ఉందో లేదో నిర్ధారించేది ఎవరు? అధికారులు. మీరు అడగాలి, మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి. నేనేమంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. మీరు ప్రజాప్రతినిధి కదండి. కాదండి, ఇప్పుడు నేనేం చెప్పినా
నాగల్ల కోటి గారు ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి నేను మీరు చెప్పిన వీడియోలు చెప్పారు. నేనేమంటున్నా, అసలు నా డివిజన్ 6వ డివిజన్ లో గవర్నమెంట్ సర్వే లేదని చెప్తాను. నేను అంటే 6వ డివిజన్ లో గవర్నమెంట్ సర్వే లేదని చెప్తాను, గజం లేదని చెప్తాను. నేనేమంటానంటే ఒకవేళ నేను చెప్పిన దానికి రికార్డు నేను చెప్పేది రికార్డ్ అయితే నేనేమంటున్నా, మీరు పోండి ఎంఆర్ఐస్ పోండి అండి, ఎంఆర్ఐస్ పోండి రికార్డు తీయండి. 6వ డివిజన్ లో గవర్నమెంట్ సర్వే నెంబర్ ఎక్కడో తీయండి. మీరు అది మేమే తీయాలండి, మీరు కార్పొరేటర్ కదా, మీరు ప్రజాప్రతినిధి. అప్పుడు ఏమండి మీరు నన్ను అడగాలి ఏమనంటే, కోటి గారు మీరు మీ మీద ఆరోపణ వస్తుంది, మీరు ఆరోపణ వచ్చే ముందు మీరు ఏం చేయాలి, మీడియా కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఫోన్ చేస్తే బెదిరిస్తానని రౌడీ షీటర్ పెడతారు కదా. నేను మీకు ఎందుకు ఫోన్ చేసిన, నా దగ్గర నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది కాబట్టి మీకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి మీరు చేసిన వీడియోలు ఇంకా వస్తాయని చెప్పేసి 3 రోజులు వెయిట్ చేసిన. నేనేం చెప్తున్నా, మీరు చేసిన ప్రతి వీడియోకి నా దగ్గర ఆధారం ఉంది, మీరు రాండి వెంకన్న గారు మీ పద్దాన్ని చూపిస్తాను. ఎందుకు చెప్తాను నీకు, నేను నా దగ్గర ఎలాంటి లేవు కాబట్టి, నేను స్వేచ్ఛంగా ఉన్నాను కాబట్టి రమ్మంటున్నా. ప్రతి దానికి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీ మీడియా సమక్షంగా మేము ఎవరు కబ్జాలు చేయలేదు, మేము ఎవరు ఆక్యుపై చేయలేదు. 1 ఇంచు గవర్నమెంట్ స్థలం ఆక్యుపై చేసినా రేపు నీ సమక్షంలో కలెక్టర్ గారికి ఇచ్చేస్తా. ఇగో కోయిన వెంకన్న గారు ఆరోపణ చేస్తున్నారు, మీరు ఒకసారి నా మీద ఎంక్వైరీ చేయండి. మీరే ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు ఉన్న అధికారి మీరే కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మీరు శిక్ష, ఒకవేళ నేను చేసినట్టు నాకు శిక్ష చేయండి. లేని పక్షంలో తప్పుడు మీరే చేసిన వాళ్ళకి మీరు ఏ విధంగా సరఫరా తీసుకుంటా అని ఎవరు చెప్తారు? జిల్లా కలెక్టర్ గారు చెప్తా. జిల్లా కలెక్టర్ అంటే అసమర్థుడే, ఇంకోళ్ళేడా? జిల్లా అసమర్థుడు కదా, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అసమర్థుడు. మొన్న సార్ అసమర్థుడు అండి, జిల్లా బాస్ మీరు అనకూడదు. అరే అనకూడదు అంటే నేను నిరూపిస్తా కదా. జిల్లా కలెక్టర్ పచ్చి అసమర్థుడు. ఆయన ఏం చెప్తారంటే, అంటే మీకు ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ మీ పరిధి కాదు, డైరెక్ట్ జిల్లా కలెక్టర్. నేను నాకు ఎంక్వైరీ చేసుకొని చెప్తున్నా. జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ అంటే ఎంఆర్ఓ పైన ఏనండి. ఫస్ట్ ఆర్ఐ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, ఆ తర్వాత కలెక్టర్. అతను దద్దమ్మ. మీరు రేపు ఉదయం పూట మీరు మీ స్టైల్ చేస్తున్నారుగా, సిఏ గారికి మైనింగ్ ఏడీ గారికి మీ స్టైల్ చేసినట్టే మీరు ఏం చేయాలంటే, రేపు పొద్దున ఎంఆర్ గారికి ఫోన్ చేయండి, నేను ఎంఆర్ గారిని పిలిపి మీ మీద ఆరోపణ చేశాను కదా. ఆరోపణ చేయడం మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. అధికారులు వస్తే నిరూపిస్తా కదా, అధికారులు వస్తే నిరూపిస్తా. పిలిపించండి, మీరు ప్రజాప్రతినిధి కదా, మీరు ప్రజాప్రతినిధి. నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి వీడికి రమ్మని చెప్పి, నేను బాధ్యత రమ్మని వీడికి ఎంతమంది సమక్షంలో బహిరంగంగా ఎందుకు రమ్మని. ఇప్పుడు నాది చట్టబద్ధతది, ఇది ఏనండి మా వాళ్ళు ఎవరు చట్టబద్ధది. ఇక్కడ గవర్నమెంట్ భూమి లేదు, ఇక్కడ ఒక్క నెంబర్ కూడా గవర్నమెంట్ భూమి లేదు. లేదని ఎవరు చెప్పాలా? లేదని ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలా? మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తాను. రెవెన్యూ అధికారులు చెప్పాలి. అధికారులు అడగాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మీరు కెమెరా పట్టుకొచ్చి ఇక్కడ నిలబడి ఇది రేపు మేము పట్టుకొచ్చి ఇది ఆరోపణ వస్తే నిరూపించుకోవాల్సింది మీరు. సార్ ఆరోపణ అందుకే నేను చెప్తాను కరెక్టే కదా. నా కాడ డాక్యుమెంటేషన్ ఉంది, నా డాక్యుమెంట్ తప్పు అయితే నేను 6 ఉంది. వినండి, కరెక్టే కదా, కరెక్టే కదా. కానీ నేనేమంటున్నా, మీరు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తారా, ఆర్ఏ గారు చేసుకుంటారా, అది మీ పని, నా పని కాదు. కరెక్టే. అంటే నేను మీకు ఎందుకు వివరించింది, ఇక్కడ ఇది ప్రభుత్వ స్థలం కాదు, ఇది ప్రైవేట్ స్థలం. ఆగండి, ఇది ప్రైవేట్ స్థలం. మీరు ఒకవేళ మీ చెప్పినటువంటి సమాచారం తప్పు ఒప్పు కావాలంటే మీరు తెలుసుకోవాలి. అది నాకు చెప్పినటువంటి తప్ప రైట్ ఒప్పు సమాచారం మీరు తెలుసుకునే బాధ్యత ఉంది. ఇది మాకు ఇక వినండి, ఇది చింతనిప్పు బస్వయ్య గారు అని ఏబీజీవీపీలో కవిరాజ్ నగర్ ఉంటాడు, యూనియన్ లీడర్ ఏజీవీ బ్యాంక్. ఆయన గారు రమేష్ గారు గాను ఉప్పలపాటి వీణా గారికి అమ్మారు. దీన్ని అమ్మిందోరు అమ్మడి కృష్ణయ్య గారు, ఎల్లంపల్లి హనుమంత గారు, మీతో తిరిగి ఎల్లంపల్లి హనుమంత గారు దీన్ని అమ్మారు. దీన్ని ఒక్కదాని గురించి అంటారు. ఈ ఒక్క మాట నా మాట నేనేమంటానంటే, 88 నుంచి లింకులు ఉన్నాయి. ఇది బాధ్యాప్తుగా ఇది ప్రైవేట్ స్థలం. మా డివిజన్ మొత్తంలో రేపు బోధతంపిడికి వెళ్తున్నా కూడా ఎక్కడ కూడా ఒక స్థలం గవర్నమెంట్ స్థలం లేదు, ఒక్క గజం లేదు స్థలం. నేను చెప్తాను, మీరు చూసుకొని మీరు ఏమంటే ఆరోపణలు ఎవరి మీద వచ్చాయో ఆరోపణ చేసిన వాళ్ళే నిరూపించాలంటారు. అంతే కదా. నా మీద బాంబుల కేసులు పెట్టాడు ఎస్ఐ గాడు, ఎవడాడు శ్రీధర్ గాడు. అయితే నిరూపించుకోవాల్సింది నేనా వాడా? నేను నిరూపించుకోవాలి, నేనే నిరూపించుకోవాలి. మీరు నామినేషన్ వేసేటప్పుడు మీరు నా మీద ఆరోపణ చేస్తే కాబట్టి నేను పిలిచాను. నేను ఆరోపణ చెప్తే నేను పిలవ, నేను కరెక్ట్ చేసినప్పుడు ఆరోపణ కరెక్ట్ సమర్థించుకో, నువ్వు చూపించు. అక్కడికే వస్తా. నేనేమంటానంటే, మీరు నామినేషన్ వేసేటప్పుడు మొదటిసారి కార్పొరేటర్ గా నామినేషన్ వేశారు కదా, ఆ నామినేషన్ వేసేటప్పుడు ఉన్న ఎవిడెన్స్ అఫిడవిట్ లో ఉన్నాయి కదా ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులు రేపు టైం ఎప్పుడు పెడదామని మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు? టైం తీసుకున్నాం, ఇక్కడే పెడదాం. అన్నిస్తాం. ముందు మీరు చేసిన ఆరోపణలకి మీరు 3 ఇక్కడ పిలిపిస్తాం కదా అధికారులని. 3 ఆరోపణలు చేశారు.
3 కాదు 100 చేస్తానండి. 100 కాదు 1000 చేయండి, తప్పలేదు. కానీ నేనేమంటానంటే మీరు చేసిన ఆరోపణ పద్దానికి ఆధారం ఉండాలి. ఇంకొకటి నేను మళ్ళీ ఇక్కడ ఎక్కువ వచ్చినాం, రేపు పొద్దున మీరు ఆర్ఎం పిలుచుకోండి, ఎంఆర్ఎం పిలుచుకోండి, మీరు కూడా పిలవాలి. ఆగండి సార్, ఆగండి, ఎవరైనా పిలుచుకొని సర్వే చేసుకొని ఇది గవర్నమెంట్ నెంబర్ అయితే వినండి. మీరు మా మీద అంటే నాదనుకున్న నా మీద ఇవ్వండి, ఏరియా మీద కంప్లైంట్ ఇచ్చి పూర్తి చేసుకోండి, దాంట్లో ఇబ్బంది లేదు. అదే చేయబోతాం. మేము చేసేది మొత్తం అదే. లేని పక్షంలో మీరు మా మీద కేసులు పెట్టి ఏం చేస్తారో అదే చేస్తాం. చెప్పారండి కేసులు? మీరు కదా, మీరు పెట్టారు. నరేంద్ర గారి మీద రౌడీ పెట్టారు, నా మీద రౌడీ పెట్టారు, రేప్ కేసు పెట్టారు, దొంగ కేసు పెట్టారు కదా. నిరూపించాలి మీరే ప్రభుత్వం. గవర్నమెంట్ లీక్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ లీక్ ఉంది. మళ్ళీ చర్చ పక్క. ఇప్పుడు వెనక హాస్పిటల్ కట్టారా? అది ప్రభుత్వ భూమే? ఏది ప్రభుత్వం కాదు, ఏది ప్రభుత్వం కొన్నరా? ఏది ప్రభుత్వం దగ్గర పట్టా దగ్గర కొన్నరా? మీకు చరిత్ర అక్కర్లే ఇప్పుడే చెప్పరాదండి. చెప్పారు వెనక అంగన్వాడీ ఏదో కట్టారు కదా, ఇక్కడ గవర్నమెంట్ భూమి అని చెప్పేసి పోయిన గారు కొంతమంది చెప్పారు. 6వ డివిజన్ లో అసలు డివిజన్ మొత్తంలో నాకు ఉన్నటువంటి డివిజన్ 10 మొత్తంలో కూడా గవర్నమెంట్ భూమి ఎక్కడా లేదు, ఉందని చెప్పేసి వాళ్ళ రికార్డు. ఇది ఫోన్ చేశారా? ఈ భూమి గురించి చెప్పండి ఒకసారి. ఏమన్నాడు? వాళ్ళు తప్పు చెప్తున్నారు. మనది 152, 153, 155, 157 సర్వే నెంబర్ సార్. దానికి మా అపార్ట్మెంట్ కొత్త భద్రయ్య గారు చెప్పండి. ఓపిక అరే మాకు అర్థం కాలేదుగా, కదండి. ఇక్కడ అర్థమైందండి మీ అందరికి? అర్థమైందా? ఏం చెప్పేది అర్థమైందా? చెప్పనియండి. అరే ఆయన చెప్పనియండి. అది వినండి, మీరు మీడియా పరంగా పోండి, మాట్లాడుకోండి, కేసు పెట్టుకోండి, చేసుకొని బాగా సమన్వయ విషయం. ఆ సార్ది ఏరే ల్యాండ్ సమాజం చెప్తారండి, ఆయన బాధ చెప్పనియండి. వచ్చారండి చెప్పనియండి. చెప్పయ్యా కట్టుకుంటే మిమ్మల్ని సంబంధించాం అంటే మాకు వాళ్ళు బంధులే, మేమేం చేస్తాము, మీరు మీ రూట్ లో మీరు పోండి అన్నారు. మీ రూట్ లో మీరు కేసులు పోతారా, స్టేషన్ పోతారా, కోర్టు పోతారా, మీ అన్న ప్రింట్ ఆయన ఫోన్ చేసి చెప్పినాం. చట్టరీత్యా చూసుకుని తప్ప మేము ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కాము. మీరు ప్రజాప్రతినిధిగా దీన్ని పరిష్కరించాలి కదా. అవసరం లేదండి. అట్లా ప్రజాప్రతినిధి 10 దాంట్లో ఏలు పెట్టి పొలబెట్టి చోటు ఆయన బిల్డింగ్ కడుతుండా, ఈయన ఇల్లు కట్టిండా, ఈయన ఫ్లాట్ చూస్తుండా, ప్రజాప్రతినిధి అవసరం లేదు. మా పని ఏంది? రోడ్లు వేసినవా, లైటింగ్ పెట్టినవా, నీళ్ళు వస్తే రాటు చూస్తావా, శానిటైజర్ చోటు చెత్త కలిసి చూస్తుంది తప్ప ఒకటి మా పరిచయం వరకు అయితే అందరూ పని చేస్తాం తప్ప దాంట్లో చెప్పిండు. ఈ బ్రదర్ నాకు కలిస్తే అరే బాబు ఏమున్నా మీరు మీకేమైనా న్యాయపరమైన సలహాలు కాబట్టి నేను చేస్తా. మీ అన్న పిండి ప్రసాద్ నాకు ఫోన్ చేసిండు, మీరంటే కోర్టుకు పోండి, పోలీస్ స్టేషన్ పోండి తప్ప దీంట్లో మీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కాము, మీ వాళ్ళ జోగిరాం మీ జోగిరాం చెప్పిన అదే మాట మీరు చెప్పారు. ప్రసాద్ గారు చెప్పారుగా, అయిపోయింది. అంత నాతో సంబంధం క్లోజ్ గా నాకే అవసరం. అంతేనా అండి? అంటే కోర్టులో పోయాం, కోర్టు బాగా లేట్ చేస్తుంది, ఈయన కడుతూనే ఉన్నాడు. మాకే సంబంధం అండి. పని ఇప్పుడు ప్రశాంతంగా చెప్పండి. మా ముదిరాజుది కానాపురంలో ఒక్క గజం కూడా లేదంటున్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఎవరిది? ఏది? పాండవుల గుట్ట ప్రైవేట్ ల్యాండ్. అది ప్రైవేట్ ల్యాండ్ కాదండి. చట్టం ఉంది, వినండి, సెక్షన్లు ఉన్నాయి, ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి, వినండి, రెవెన్యూ నెంబర్లు ఉన్నాయి, సర్వే నెంబర్లు ఉన్నాయి. వినండి, మొండి కాదు. నేనేం చెప్పినా అన్ని కూడా కానాపురం ఉన్నటువంటి ఒక కానాపురం గ్రామ కంట ఊరు తప్ప కానాపురం అనుకుని ఢిల్లీ పంపిస్తున్న చుట్టుపక్కల మొత్తం కూడా ప్రైవేట్ భూములే, ఎక్కడ గవర్నమెంట్ భూమి లేదు. వినండి, మీకు కావాలంటే రేపు పొద్దున ఎంఆర్ఎస్ రాండి, సర్వే పెట్టుకోండి, మ్యాప్ చూసుకోండి, ఊరు మ్యాప్, విలేజ్ మ్యాప్ ఉంటుంది, నక్షా ఉంటుంది, వినండి, ప్రతిదీ ఉంటుంది. నేనేదంటే ఉందా లేదా అంటే వినండి, నేను ఈ డివిజన్ కార్పొరేటర్ 5 సంవత్సరాలు, నాకు తెలిసిన పరిగెత్తి లేదు. వినండి, నేనేం చెప్తున్నా, మళ్ళీసారి చెప్తున్నా, ఈ మొత్తంలో కూడా ప్రశాంత్ నగర్ కాంచి మొదలుకుంటే మీ ఊరు తప్ప ఢిల్లీ పంపిస్తున్న మొదలుకుంటే ఇప్పుడు కృష్ణమూర్తి దాకా కూడా ఎక్కడ కూడా 1 సెంట్ గవర్నమెంట్ లేదు కదా. ఇది పాండవుల గుట్టగా వినియోగించారా, వినియోగించలేదా? ఇది బొందెల ధర్మసింగ్ది. అయితే ముదిరాజులకి మీరు వాడుకోండి అని ఇచ్చారు. ప్రైవేట్దే కావచ్చు. ఆ ట్యాంక్ ఎట్లా కట్టారు? ట్యాంక్ కట్టారా?
మన ఆరోపణ ఏంటి? రాము మీకు అవసరం లేదు. మీరు ఆరోపణ ఏంటి? ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పారు. గవర్నమెంట్ భూమి కాదనేది మిమ్మల్ని తెలుసుకొని చెప్పింది నేను. అంత వరకు close చేయి. ట్యాంక్ ఎవరు కట్టారు? ట్యాంక్ ఎవరు కట్టారు? Yes, మీ ఊరిదండి. ఆగండి ఊరిదంటే ఆగండి చెప్తా. నంబర్ గవర్నమెంట్ కాదు. వినండి, ఆ రోజు రాళ్ళు పెట్టుకున్నారు, దేవుడు ఉన్నారు, అది ఉన్న రాళ్ళు అనుకో, ఉన్నది అది అది ఎవరు పోలేదుగా. నాకెవరు లేదండి, లేదు. పానీ ఉంది, వినండి, పానీలు ఉన్నాయి, 55 పానీలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క మాట కరెక్ట్ గా కోటేశ్వర గారు, ఇది కరెక్ట్ కదా? ఒక్క నిమిషం ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజీ గవర్నమెంట్ దా ప్రైవేట్ దా? మరి గవర్నమెంట్ ఎందుకు వాడుకుంటుంది అంటే ఆయన రాసిచ్చాడు, అది కూడా ముదిరాజులకి రాసిచ్చాడు, అది రాసిచ్చాడు. అవునా? దొంగతనంగా వాడుకుంటారా? అది చెప్పాలి. ఇప్పుడు నేనేంటంటే మీరు అడిగిన దానికి ఈ భూమి ఒక నిమిషం, ఈ వెంకయ్య గారికి ఒక నిమిషం మీతో మాట్లాడుతాను. ఈ భూమి గవర్నమెంట్ అని చెప్పారు. నేను బాధ్యతకి ఎంతమంది ముందు చెప్తున్నా. నేనేమంటానంటే నా 6వ డివిజన్ లో ప్రశాంత్ నగర్ లో గానీ, ఖానాపురంలో గానీ ఆ ఊరు తప్ప, వినండి, ఊరు తప్ప చుట్టుపక్కల ఎక్కడ కూడా గజాన్ని కూడా గవర్నమెంట్ స్థలం లేదు. ఇది 200% చెప్తున్నా. మీరు కావాలంటే రేపు ఎంఆర్ఓ తీసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. గవర్నమెంట్ దా కాదనే చర్చ కాదు. ఇప్పుడు వెనక మీరు గవర్నమెంట్ ఆఫీస్ కట్టారా? వైద్య శాఖ కట్టారా లేదా చెప్పండి. మీరు గవర్నమెంట్ స్థలాల్లో కట్టారని చెప్తున్నారు. అట్లా అంటలే గవర్నమెంట్ దేంట్లో కట్టారు చెప్పండి. గవర్నమెంట్ ఇది దేంట్లో కట్టారు? వెనక గవర్నమెంట్ ఉందా? ఇదే మాట చెప్పండి. వెనక గవర్నమెంట్ కట్టారా? అరే నీ దాని పక్క దారి పట్టిస్తారే. మీరు వెనక గవర్నమెంట్ కట్టారా లేదా? హెల్త్ ఒక్క నిమిషం, హెల్త్ డిపార్ట్మెంట్ ది వెనక మీరు కట్టించారా లేదా? ఎవరో ఒకరు గవర్నమెంట్ వాడు కట్టారా లేదా? మరి ప్రైవేట్ భూములు ఎట్లా కట్టారు? కాదంటారా ఆయన? కోర్టులో ఉన్నది గవర్నమెంట్ ఎట్లా కట్టింది? ఆ రోజు కట్టినటువంటి ప్రజాప్రతినిధిని పిలిచి అడగండి. వినండి, అది ప్రైవేట్ దా గవర్నమెంట్ అనేది ఆ రోజు ఎందుకు కట్టారు, వీళ్ళు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది వాళ్ళు అడగండి. ప్రజాప్రతినిధి మీరు చెప్పాలి సమాధానం. నేను కాదండి, మీ పరిపాలనకు వచ్చింది కదా ఇవాళ గవర్నమెంట్ మొత్తం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా. ఏమండి, మీరు ఒక ఛానల్ పెట్టుకున్నారు, మీకు గౌరవించేది ఎందుకంటే మీకు చెప్పినటువంటి తప్పుడు ప్రజలు కాదు, మీరు చెప్పినటువంటి వాళ్ళు తప్పుడు ఆరోపణలని నేను ఇక్కడికి వచ్చి నిర్భయంగా ఎందుకు చెప్తాను ఎంతమంది ముందంటే, ఇది ప్రభుత్వ ఆస్తి కాదు, గవర్నమెంట్ నెంబర్ కాదు. మళ్ళీ చెప్తానా, మీరు గిట్టా గవర్నమెంట్ నెంబర్ నిరూపిస్తే దీన్ని రేపు కూల్ చేసుకొని గవర్నమెంట్ నరేంద్ర గారు మాట్లాడారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇది గవర్నమెంట్ నెంబర్ అనేది అసలు యాక్ట్ లో పొందిల్సిందని ఆయన్ని ఏదున్నా డాక్యుమెంట్ ఉంటుందండి. నేనండి ఏది లేకుండా కొత్తగా వినండి, నేను ఒక అబ్బాయి గుర్తుసత్తాను గారని ఆయన వీళ్ళందరూ తెలుసు. ఆయన పక్కా టీడీ పార్టీ. ఆయన మొన్నగూడ తొమ్మల గారికి ఓటేసిండు. మీరు ఆయన షాపుల దగ్గర పోయారు, పోయి ఇవన్నీ ఒక అబ్బాయి వచ్చి ఇవన్నీ నాయన అన్నాడు. అవునో కాదో తెలుసుకోమని చెప్పాం. నాయంటే దానికి ఒక రికార్డు, సరే నెంబరు, దాని గజాలు రిజిస్ట్రేషన్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. ఇంతకాడికి ఎందుకు వచ్చింది? అమాయకులు కదా. నేను చెప్తున్నానండి, ఎవరు కూడా రిజిస్ట్రేషన్ లేదు, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అది. ఎవరు చేశారు? బొందు చేశారు. అది గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్. మాకు ఇప్పుడు పట్టాలు లేవు, ఆక్రమించుకుంటా గవర్నమెంట్ వచ్చేసి అంతే ఇచ్చారండి. ఆ రోజులలో ఊరు మొత్తానికి ప్రసాద్ గారు, మంగతాయి గారు ఏది ఉన్నారా? ఇంటికాడు ఉంటే అట్లా రమ్మనండి, అక్కడ రారు, ఇక్కడే. అయితే నేనేమంటానంటే మీరు ఒక డేట్ పెట్టండి ఇప్పుడే. నేను అవసరం లేదండి, ఓ పని చేద్దాం బ్రదర్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అప్పట్లో ఇచ్చారు. చెప్పండి. ఇక్కడ ఎవరిది గవర్నమెంట్ భూమి లేదంటాడు. ఇదేం చేసిందంటే ఈ పాండ్రకోట అయితే ఇదైతే మొత్తం బొంజూరుది పట్టా భూమి బాధ్యతగా.
అయితే ఈ గొడవప్పుడు భూమికి వెళ్ళలేదుగా. అవును. గొడవ పడుతుందని వేరే గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపల్ రోడ్ ఉందా ఆడికి ఉంది. అయితే వాళ్ళకి లేకపోతే ఏం చేశారంటే మేము ఇన్నాళ్ళు పెట్టి చూసుకున్నాం ఏందన్నాం. వాళ్ళకి 60 80 వాళ్ళకి ఇచ్చినాం. బ్యాటరీ అయిపోతే మార్చు వాళ్ళకి ఇచ్చినాం. అయితే ఇది వాళ్ళు ఏం చేశారు, వేరే వాళ్ళ కంపెనీ మీరాండేది మీ గొడవలు పెట్టారు. అయితే ధర్మసింగ్ చేస్తే చాలా రిజిస్ట్రేషన్ వీళ్ళు చేశారు. ఇది మునగపల్లి పొల్లయ్య నాగరావు, అది సంగతి. అంటే నాకు ఇవన్నీ కాదు కానీ పాండవులు కొట్టే ఎవరిది, ట్యాంక్ పెట్టింది ఎవరిది, ఊరు మొత్తం అంతే కదా, ఊరిదే కదా. ఆయన అనేది అదే ధర్మసింగ్ అనేట ఆయన ఊరికి ఇచ్చాడు, వాడుకుంటున్నాం అంటాడు. పెట్టాభూమి అది వాడుకునే హక్కు ముదిరాజులకు ఉంది కదా. కావచ్చండి ప్రైవేట్ 1985 నుంచి దీనికి డాక్యుమెంటేషన్ ఉంది. వినండి, ఇది సాయిబు అనే ఆయన వెంచర్ చేసిన ఏరియా మొత్తం కూడా నబీ గారు కాదు ఇంకొక ఆయన జుబేర్ ఇవన్నీ వీళ్ళ ఇల్లు మొత్తం కూడా జుబేర్ అనే ఆయన చేసిండు. పక్కా రిజిస్ట్రేషన్. వినండి, 1985 కానుంచి ఉంది. నేను ఏమంటే మీరు నిన్న చేసిన ఆరోపణలో నాగల్ల కోటి గారు గవర్నమెంట్ షట్టర్లలో షట్టర్ వేసుకొని నాగారు షట్టర్లు వేసుకొని నెలకి ₹1,00,000 డబ్బులు స్వాదిస్తున్నారని చెప్పారు. నేను ఏమంటే నాకు నెలకు వచ్చే నీ మీడియా సాక్షి నువ్వు చెప్పిన మాటలు వచ్చే నాకు ₹1,00,000 ఏడవుతో చెప్పాలి. రెండోది నేను గవర్నమెంట్ ల్యాండ్ లో ఎక్కడ ఆక్వై చేసిన చెప్పాలి. ప్రైవేట్ ఇష్యూ ఉంటే ప్రైవేట్ ఇష్యూ ఉంటే అది చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అవి చూసుకుంటది. నీకు చెప్పగల సమాధానం నువ్వు ఇప్పుడు నువ్వు జడ్జి కాదు, నేనే ముద్దాయిగా సమాజం చెప్తాను. కానీ నువ్వు అన్న క్వశ్చన్ మార్క్ నేను ఈ రోజు కూర్చునంటే గవర్నమెంట్ జాగా కబ్జా చేసిన చెప్పడం వల్ల నేను కబ్జా చేయలేదు బాబు, ఇది ప్రైవేట్ నెంబరు. వినండి, ఇది గవర్నమెంట్ నెంబర్ కాదు, ఇది ముబ్బాడి ప్రైవేట్ నెంబరు. నీకు డాక్యుమెంటేషన్ ఉంది. నీ చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని రా, తీసుకొచ్చి నీ ఏ నెంబర్ చెప్పని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు నేను రాజకీయాలకు వచ్చి 7 సంవత్సరాలు. ఈ డాక్యుమెంటేషన్ పుట్టింది 1988లో, 1988లో. అంటే దాదాపు 25 సంవత్సరాల క్రితం డాక్యుమెంట్ పుట్టింది. 27 సంవత్సరాల క్రితం పుట్టింది. నేను వచ్చింది 7 సంవత్సరాలు. నాకంటే 20 సంవత్సరాలు సీనియారిటీ డాక్యుమెంట్. కానీ వాదోపలు ఏదున్నా ఎవరికున్నా ఒకవేళ ఎవరికి ఉందనుకోండి స్టేషన్లో కేసు పెట్టవచ్చు, కోర్టులు వేసుకోవచ్చు, కోర్టులో పోవడం చేయొచ్చు, గెలవచ్చు. కానీ మీరు చెప్పినట్టుగా నాకు వెంబడేసుకుని ఇది అది గవర్నమెంట్ ప్రైవేట్ ఇది దానికి కబ్జా చేశారని చెప్పేసి ప్రజాప్రతినిధులు అనవసరంగా అబాస్బాద్ చేసి మీరు బదనాలు చేయబాకండి. అంటే మీరు అనేది ఏంటంటే ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు అంటారు, అంతే కదా? అదే చాలా మంది వస్తారు, చాలా మంది మాట్లాడతారు. నువ్వు చెప్పిన సందర్భం, మేము చెప్పిన సందర్భం ఏంటంటే నువ్వు చేసిన ఆరోపణలకి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. వినండి, నువ్వు నన్ను అనవసరంగా బదనాలు చేస్తున్నావు, మాకు సంబంధం లేదు. ఎక్కడ ఇంచు స్థలం కూడా గవర్నమెంట్ స్థలం తీసుకోలేదు. ఉన్నట్టుంటే నేనేమంటానంటే మీ అందరి సమక్షంలో కోటి గారు 7.5 సంవత్సరాల క్రితం ఇక్కడ నామినేషన్ లో అఫిడవిట్ లో ఆయన ఆస్తి పాస్తులు ఎంతో వేశారు. ఇప్పుడే ఆస్తి పాస్తులు కూడా తీద్దాం, అప్పుడు బహిరంగంగా నేను క్షమాపణ చెప్తా. రైట్, ఇంకా మీరు మాట్లాడండి. దాని సిద్ధంగా ఉండండి. నీతి నిజాయితీ నిరూపించుకోవాలి కదా, ప్రజాప్రతినిధి నీతి నిజాయితీ నిరూపించుకోవాలా, రైట్, నీతి నిరూపించుకోవాలా ప్రజాకోర్టులో. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. వినండి, అపార్ట్మెంట్ కట్టి అమ్ముతా, ప్లాట్ కొని అమ్ముకుంటా. వినండి, అదే జనంలో చెప్పండి. అదే చెప్పండి. నేను వ్యాపారం చేస్తా. వినండి, నువ్వు చెప్పినట్టుగా వినండి, నేను ప్రాజెక్టు రాలేదు. వినండి, నాకు 20 ఎకరాల భూమి ఉంది. మా నాన్న 92 కమ్మ వచ్చిన ఏడో మాకు అప్పుడు రికార్డు కావాలంటే అప్పుడు రికార్డు చూపిస్తా, నాకు ఎంత భూమి ఉందో చూపిస్తా, ఎన్ని గజాల కమ్మలను చూపిస్తా. ఎమ్మటి వచ్చిన వాళ్ళని ముందు వాళ్ళ ఆస్తి చూపెట్టవానండి. నరేంద్ర గారు వచ్చి చూపెట్టు. ఆయన అంటలేదు, ఆరోపణ చేసిన వాళ్ళు ఎమ్మటి ఆస్తులు తీసుకున్నా నా ఆస్తులు తీసుకొస్తా. నరేంద్ర గారే కదా నాయమటి వచ్చింది. నిన్ను ఎవరైతే ఇవన్నీ నీ కెమెరాలో 3 మనుషులు 4 మంది చెప్పుకొచ్చారుగా, నేను ఏమంటానంటే వాళ్ళ ఆస్తులు పట్టరండి. వాళ్ళు ఫస్ట్ నుంచి 1900 పుట్టిన కానీ వాళ్ళ తండ్రికి ఏమున్నాయి, తాతలకి ఏమున్నాయి ఆస్తులు పట్టరండి. నా తండ్రికి నా తాతకి ఆస్తులు పట్టుకొస్తా. బహిరంగ చర్చ శివాలు సిద్ధం కాదు. ఈ 5 సంవత్సరాలు అదే చేస్తాం. వినండి, మీరు ఎవరేం చేయండి, కానీ నేను ఏమంటున్నా 5 సంవత్సరాలు అదే చేస్తాం. ఆధారం లేకుండా
మీ ఉట్టిగా ఈ 5 సంవత్సరాలు అదే చేస్తాం. నరేంద్ర చెప్పండి. ఇదిగో నేను చెప్పేది ఇప్పుడు చర్చకు పోయి చర్చ అంటే నేను కూడా 50 మంది పట్టుకొస్తాను. నాగండి, ఇది చర్చ కాదు. మీరేం చెప్పారు? నన్ను కొడతనేమో మీ దగ్గరకు వస్తే కోటి గారు నేను నరేంద్ర పట్టుకొచ్చుకుంటాను, ఆ పట్రా మా బ్రదర్ ఇబ్బంది లేదని చెప్పిన. కానీ నేనేమంటున్నంటే నేను ఈడ సాక్ష్యాలు రూపట్లు కాదు, నువ్వు ఈ స్థలం గవర్నమెంట్ దన్ను నేను కాదని చెప్తాను. ప్రైవేట్ది అని చెప్తాను. వినండి కోటి గారు, ఇది ఎన్ని చేతులు మారినా అసలు పెట్టదని ఇట్లేం చేయలే. సరే దీనికి చేయలేదా? చేయకపోతే కోర్టుకి వేయండి. నేనేం చెప్పినా 1985లో డాక్యుమెంటేషన్ పుట్టింది. ఈయన గారు చెప్పేదానికి ఏం చెప్తారు మీరు? నాకేం తెలుసు అండి. అరే ఆయన చెప్పిన ఈయన గారు చెప్పేదానికి విలువ లేదా? నాకేం తెలుసు ఆయన చెప్పేది. ఈయన గారు చెప్పేదానికి విలువ లేదా? మనందరికంటే పెద్దోడు కదా. సార్ మీరు మళ్ళీ తప్పు మాట మాట్లాడుతున్నారు. ఈయన గారికి విలువ లేదా? గారు చెప్పింది నాకు ఇప్పుడే తెలిసింది. వినండి, ఇప్పుడు తెలిసింది. రికార్డు ఎవడుకుంది, ఆగండి, రికార్డు ఉంది, పరిశీలిద్దాం. నువ్వు ఎట్లా పట్టుకొచ్చుకుంటున్నావుగా పంచరాయా పట్టాయా పక్కన ట్యాంక్ ఉంది, పాండవర్ కొట్టు. ఈ షటర్లు వేసింది ఆయన బొందుల్ సింగ్ కాదు, మా జాతిగా ధర్మం సింగ్ సరే నెంబర్ ఉంది. వాళ్ళు సంతకాలు పెట్టారా? కొనుక్కున్నట్టు ఏమండి మళ్ళీ నాకు చెప్తున్నానండి, 25 సంవత్సరాల రికార్డు దీనికి ఉంది. నాకు తెలియదు. ఈయన గారు చెప్పండి. నాకు తెలియదు. నాయగారు కాదు, నేను నీకు చెప్తున్నా. దీనికి 25 సంవత్సరాల రికార్డు ఉంది. మీరు నిన్న గవర్నమెంట్ నెంబర్ అని మీడియాలో ఆరోపించారు. వినండి, నేను గవర్నమెంట్ నెంబర్ కాదు, నేను ఆరోపిస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ నెంబర్ అన్నారు. ప్రైవేట్ పట్టాదారు దగ్గర కొన్నారా? ప్రైవేట్ పట్టాదారు దగ్గర కొన్నారా? ప్రైవేట్ పట్టాదారు దగ్గర కొన్నారా? చట్టం తెలిస్తే మాట్లాడండి. ఉండి వాదిస్తే వాదించేది లేదు. సరే, ఓకే. నేను చెప్తాను. ఆగండి. ఒక నిమిషం చేసుకున్నాయి కదా. అప్పుడు బొల్లోళ్ళు ముత్తలు కలిపి మొత్తం కలిపి ఇచ్చాను. మొత్తం కలిపి పాండవులు పెట్టేది. నేను చిన్నపిల్లగలం ఇలా పాండవు, నేను తెలుగు పాండవ పొడుక అక్కడ జోరుపాసం మొత్తం మొక్కలు నాకేది పాయసం నాకేది 10 మార్కులు ఇచ్చేది ఓట్లు. ఎవరికి పొలం చేసుకున్నాం, పొలం నేడు ఇవ్వకపోయేది. రవి నేనేమంటే ఇది వెంకన్న గారు కొంతమంది వచ్చి వినండి, వెంకన్న గారు కొంతమంది వచ్చి ఇది గవర్నమెంట్ నెంబర్ అన్నారు. నేనేమంటే గవర్నమెంట్ నెంబర్ అయితే రేపే కూల్ చేసుకోని చెప్తున్నా. వినండి, రికార్డు ఉంటే బతుకున్నారని చెప్తున్నా. ఆయన గారు వాళ్ళతో కోర్టు లేపించుకోండి, వాళ్ళకి వెళ్తే కూల్ చేసుకుని అయిపోయా. దానికన్నా ఏముంది, చర్చ ఏముంది? మీరు ఎవరి దగ్గర కొన్నారో కొంచెం ఆలోచన కావాలి మాకు. మీరు ఎవరి దగ్గర కొన్నారు? ఖానాపురం వాళ్ళ దగ్గర తీసుకోండి. ఈ స్థలం ఈ రమేష్ గాని ఉప్పలపాటి వేరే గాని అమ్మింది ఎవరంటే చింతనిపు బసయ్య గారు అని చెప్పేసి ఏపీజీవీపీ ప్రెసిడెంట్, ఆయన యూనియన్ సంఘానికి బ్యాంకు సంఘానికి ప్రెసిడెంట్. ఆయనకి అమ్మింది అమ్మడికి ఇస్తున్నా ఎల్లంపల్లి హనుమంతరావు అమ్మింది దీన్ని. మనకి సంబంధించి ఆ తర్వాత ఒకళ్ళపై ఒకళ్ళు ఇది మొత్తం కలిపి ఏనండి మొత్తం 88లో డాక్యుమెంట్ పుట్టింది. ఇది ఇవాళ పుట్టింది కదా డాక్యుమెంట్, నిన్న పుట్టింది కాదు, మన పుట్టింది కాదు. 1988లో పుట్టిన డాక్యుమెంట్ క్రమేపైనా మొత్తం 7 డాక్యుమెంట్లు వచ్చి ఇక్కడికి వచ్చినాయి. ఇది ఒక భాగమా? ఇప్పుడు చిక్కులు ఇంటికి పోయి సంవత్సరాలు మా ఊరు వాకాడికి అది బేలపడ్డ కమ్మరి సరైన పట్టబోయి అది. అప్పుడు మా ఊరికి దోవలేదు, కట్టకనే పోయేది. కొలిపక్క మరి పెద్దలు ఏం చేసినంటే ఇచ్చిండు, అది జరిపిండు. ఆ వాగుని వీళ్ళు పాటతో చెక్కోవడం, వేసుకోవడం, పండించుకోవడం అది మొత్తం. ఎప్పుడైనా సిద్ధమే. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైనా సిద్ధమే. రేపు రావాలంటే మేము పారిపోయింది. ఎప్పుడైనా చాటింపేద్దాం. ఈ డివిజన్ వరకు చాటింపేద్దాం. ఈ డివిజన్ వరకు చాటింపేద్దాం. పాండవులు పుట్టదని మా చిన్నప్పుడు మా తాత చెప్పిందన్న. చాటింపేద్దాం. ఈమె గారు నరేంద్ర గారు చెప్పమ్మా, ఒక్క మాట చెప్పమ్మా. కొంచెం పెద్దగా. ఈమె గారి స్థలంలో క్రాస్ ఉంటే బిల్డింగ్ కట్టారట, వాస్తవా కాదా? ఇంటికి కెమెరా గారి ఇంటికి మున్సిపల్ ఏఈ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, రెవెన్యూ ఆర్ఐ ఆమె ఇంటికి వచ్చారు. వచ్చి అమ్మా నీకు ఏం ఆధారం ఉంది, సర్వేరు గవర్నమెంట్ సర్వే వచ్చారు. అమ్మా నీకు ఏం ఆధారం ఉంది, నీకు డాక్యుమెంట్ ఇవ్వంటే 3 గంటలు 2 గంటలు పైన పైసలు కూడా ఆమె డాక్యుమెంట్ ఇవ్వలేదు. ఉదయం పూట ఆమెను అడిగాను. నేనండి వాళ్ళు సోమవారం తీసుకొద్దామని చెప్పారు, ఎంఆర్ఆఫ్ తీసుకొద్దామని చెప్పారు. ఎంఆర్ఆఫ్ సోమవారం తీసుకొచ్చిన రోజు మీరు రాండి. ఆమెదైతే వినండి, ఆమెదైతే మేము ఎప్పుడైతే ఈ డివిజన్ లో ఇందా చెప్పింది చూసారా,
అంగళం స్థలంగా లేకపోతే కాలువ ఆడ వాస్తవంగా ఏంటంటే నాయగారు తెలుసు ఆ మర్చెంట్ దగ్గర ఒక పెద్ద కాలువ ఉండే క్రమేపైనా ఇల్లు అయిన తర్వాత ఆ కాలువ క్రమం అయిన తర్వాత వీళ్ళ డాక్యుమెంట్ కూడా వీళ్ళు కూడా ఇప్పుడు బాధ్యత ముందు చెప్తాను నేను వీళ్ళు కూడా 100 గజం పైన ఆక్యుపేషన్ లో ఉంది ఏదో కాలువ స్థలం ఏనండి రేపు పొద్దున డాక్యుమెంట్ ఇస్తాం ప్రతి లింక్ డాక్యుమెంట్ వస్తుంది ప్రతి డాక్యుమెంట్ వస్తుంది ప్లస్ అంగన్వాడీ స్కూల్ కట్టిన దాన్ని మేము కట్టి అమ్మనికి ఏమైనా డాక్యుమెంట్ తీసుకుంటే ఇవ్వము మామూలు చెప్పి ఆమె అడిగినాం ఆమె ఆ రోజు ఇవ్వలేదు ఈ రోజు మున్సిపల్ నుంచి అందరు సిబ్బంది వచ్చినా కూడా ఇవ్వలేదు అయితే భయపడి మరి కాడితే మొత్తం బొంబిన వారికి బంధం కట్టారు ఇదే చెరువు వాగు ఆ బంధానికి 2 అల్లంగం పోయింది ఆ కాలం అల్లంగం కోటేశ్వర గారు ఇవాళ అధికారులు వచ్చారు కదా అధికారులు వచ్చారు కదా ఎవరు కబురు చేస్తూ వచ్చారు ఎట్లా తెలిసింది వాళ్ళకి పక్కకు అధికారులు ఎట్లా వచ్చారు అధికారులు ఎట్లా వచ్చారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా పోయింది ఒక్క నిమిషం రేపు వాళ్ళు బిల్డింగ్ దగ్గర పోదాం వాళ్ళు డాక్యుమెంట్స్ అడగండి అక్కడ కాదండి అధికారులు ఎందుకు వచ్చారు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు అడగండి ఎందుకు వచ్చారు అడగండి వాళ్ళని అడగండి ఎందుకు వచ్చారు రైట్ అడగండి చెప్పమ్మా నువ్వు ఇటు చెప్పమ్మా మీ స్థలం కాగితాలు లేవు అందుకనే కట్టామంటున్నారు కోటేశ్వర గారు కాగితాలు చూపెట్టలేదు అంటున్నారు అధికారులు ఎందుకు వచ్చారో వాళ్ళు అడగండి నేనేమంటే ఇవాళ గవర్నమెంట్ వ్యవస్థ వీళ్ళ ఇంటికి వచ్చింది అమ్మ నీ డాక్యుమెంట్స్ ఏదైనా అడిగింది మరి ఇవాళ వాళ్ళకి మీరే అడిగి ఇవ్వండి మీరు కట్టించారు కదా అరే నేను అడిగినా ఇవ్వలేదు వాళ్ళు అడిగినా ఇవ్వలేదు అధికారులు ఎవరు చెప్తే వచ్చారు వాళ్ళు అడిగాను ఎందుకు వచ్చారు అధికారులు అరే వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ పై నీళ్ళకి ఎట్లా తెలుస్తుందండి వాళ్ళు స్థలం కాదండి బరికెచ్చాడు కాడ అందరిని సాటింపేద్దాం మైక్ ప్రచారం చేస్తాం అరే నన్ను చంపడానికి వాళ్ళు చెప్తాను నన్ను నాకు పోయేదే లేదు ఎస్ ఈయన గారు వచ్చి చూపి పుల్లయ్య గారా ఎవరిది ఒక్క నిమిషం వినండి సార్ మీరు తేపకులు వచ్చి ఇది ఎవరిది అంటే ఆగండి దీనికి ఈయన గారు ఎల్లుండి ఎంఆర్ఓ గారిని ఆర్ఏ గారిని తీసుకొస్తున్నారు గవర్నమెంట్ భూమే ఆగండి నిర్ణయిస్తారు ఏనండి ఎవరో వాళ్ళే చెప్తారు వాళ్ళ అధికారులు చెప్తారు నేను చెప్తా దీన్ని ఇప్పుడు ఈ దాంట్లో అంగన్వాడీ పక్కన కట్టాం కదా అది మనం ఎందుకు కట్టించాం ఎవరు గవర్నమెంట్ ఇవన్నీ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచలేదు మీరు అన్ని డివిజన్ల నుంచి ఒక్కొక్కరు వచ్చి లేనిపోని అబండాలు అన్ని తీస్తాం మేము 5 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో ఎవరిని కూడా అన్ని తీస్తాం పర్ఫెక్ట్ గా మాట్లాడలేదు ఒక కేసులో ఎఫ్ఐఆర్ లేదు కానీ మీరు 1-10 మంది పోగయ్యి వెళ్ళేంది మళ్ళేందంటే ప్రతి దానికి రికార్డు ఉంటుంది దానికి ఇది ఉంటుంది దానికి లెక్క ఉంటుంది ఆ లెక్క చూసుకుని రమ్మని వాళ్ళని అదే చేద్దాం పుల్లయ్య గారు ఆడే పిలిపిస్తాను అట్లా చేద్దాం ఎందుకంటే నిన్న మీ ముగ్గురు నా మీద ఓడిపోయిన ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూర్చుపోయినాయి కాదంటండి మీరు చేసిన పని మీ ఊరిదే బాబు మీ ఊరిదే మీరు కాదంటండి
రేపు పెడదాం ప్రోగ్రామ్. మాట్లాడు రేపు మీరు హైదరాబాద్ పోతారా? దేనికైనా మేము సిద్ధమే. మాట్లాడదాం అన్ని బయటకు అన్ని బయటకు తీస్తాం బ్రదర్. ప్రత్యేక మైక్ ప్రచారమే చేద్దాం. నేను కాదంటాను ఆయన, నా తరపున ఎక్కువ అంటాను. చెప్పు, మన గురించి చెప్పు, మన గురించి చెప్పు. వాళ్ళకి తెలియదు, మన గురించి తెలియదురా. నా గురించి వీడిని అడగండి. అరే నువ్వు చెప్పురా ప్రవీణ్, తర్వాత వీళ్ళందరూ చెప్పు. నేను సాధించాలరా, ఏం చేస్తా తెలియదు. గవర్నమెంట్ స్థలం లేని ప్రజలారా, రైట్, రేపు ఎన్నింటికి పెడదాం? 11ంటికి పెడదామా? అయితే మీరేం చేయండి అంటే, ఈ డివిజన్ లో ఉన్న బాధితులు ఎవరున్నారో వాళ్ళందరికీ మీరు ఫోన్లు చేసి చెప్పండి, వీడియోలో పెట్టండి. రేపు ఉదయం 11 గంటలకి మర్రి చెట్టు దగ్గర అందరం కూర్చున్నాం. జనం రేపే కూర్చున్నాం అంటారు. మీరు హైదరాబాద్ పోయి వచ్చిన తర్వాత చేద్దామా? రేపే మాట్లాడదాం. రేపు ఎల్లుండి ఆయన గారు హైదరాబాద్ పోతాడు. నాకేమో ఈ పువ్వాడ అజయ్ కుమార్ పెట్టిన కేసులు వరుసన 23వ తారీఖు వరకు ఉన్నాయి. 24 కోర్టు వాయిదా లేకపోతే బొక్కలేస్తారు. 24 పెడదామా? ఈ లోపల అందరికి చెప్పండి, చర్చ జరుగుద్ది. ఎవరెవరు ఉన్నారో అందరూ వస్తారు. ఓకేనా? అరే ప్రవీణ్, 24 పెడదామా? ప్లేస్ నువ్వు నిర్ణయించురా. మా ప్రవీణ్ ఉన్నాడు. అరే ప్రవీణ్, మన వాళ్ళందరికీ చెప్పు, నాకు ఈ పువ్వాడ అజయ్ కుమార్ బొక్కలు దెంగే కేసులు ఉన్నాయి 23 వరకు. నరేంద్ర గారు చెప్పిస్తా. రేపు ఎల్లుండి ఆయన గారు ఉండడు, సబ్సెంట్ గా మాట్లాడదాం. ఈ లోపల అందరికి స్ప్రెడ్ చేయండి. ఈ 6వ డివిజన్ లో జరిగిన అక్రమాలు మంచిగా చెడా తేలుస్తాం. దీంతో మన తప్పైతే మీ అందరి తరఫున నేను క్షమాపణ చెప్తా. మీ అందరి తరఫున ఒకవేళ పొరపాటు అయితే మీ అందరి తరఫున నేను క్షమాపణ చెప్తా. రైట్.